హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఎప్పుడో 1 మంత్ బ్యాక్ పెట్టాల్సింది, ఇప్పుడు పెడుతున్నాను. నాకు అస్సలు కుదరట్లేదు ఎడిట్ చేయడానికి కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ. బట్ ఫైనల్గా అయితే బాలీ వ్లాగ్ కంప్లీట్ చేస్తానని అనుకుంటున్నాను. యాక్చువల్గా లాస్ట్ వ్లాగ్ ఏంటంటే మాది బాలీ స్వింగ్ అనమాట. బట్ అక్కడ ఏమి పెద్దగా వీడియోస్ తీసుకోలేదు. బట్ నేనైతే కొన్ని షార్ట్స్ యాడ్ చేశాను, అవైతే చూసేయండి, ఛానల్లో ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మాది మలేషియా అండ్ బాలీ షాపింగ్ అనమాట. సో ఇలా పెన్సిల్స్ ఫస్ట్ చూపించాను కదా, అవైతే పిల్లల కోసం తీసుకున్నాను. మా వాడికి, కజిన్ వాళ్ళ బాబుకి, అండ్ అలాగే నా మేనకోడలికి. నా మేనకోడలికి అంటే అమ్మాయి కాబట్టి ఇలా డాల్స్ వచ్చినాయి తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ చైన్ ఒకటి తీసుకున్నాను. నాకు కలరింగ్ బాగా నచ్చింది, బ్లూ అండ్ పింక్. సో అలా తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్రేస్లెట్స్ లాగా బాగా అనిపించినాయి. ఇలా సన్నగా దొరికితే బాగుండేమో అనిపించింది. నాకు అస్సలు సెట్ అవ్వవు, బట్ ట్రై చేద్దామని అయితే తీసుకున్నాను. ఊరికే బోరింగ్గా ఎందుకులే అని చెప్పి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా అని తీసుకున్నాను. పెడతానో లేదో డౌటే. అండ్ రెడ్ కలర్ బ్యాండ్స్ ఉన్నాయి కదా, అవి ఏంటంటే అక్కడ అలాసరంలోవి బ్యాండ్స్ అనమాట, ఎంట్రీ లాగా. అండ్ పాప కోసం అయితే ఈ క్లిప్స్ తీసుకున్నాను, చాలా బాగా అనిపించింది నాకైతే. అవి వచ్చేసి మలేషియాలో తీసుకున్నాము అవి. అండ్ అలాగే ఇవి హెయిర్ బ్యాండ్స్ లాంటివి. మలేషియాలో మేము జెంటింగ్ ఐలాండ్స్ వెళ్ళాం కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి బాలీలో కృష్ణ ఓలే ఓలే అని ఉంటుంది అనమాట. అది కూడా లాస్ట్ డే వెళ్ళాము, స్వింగ్ అండ్ అలాగే షాపింగ్ చేసామన్నమాట. వీడియోస్ దొరికితే మాత్రం తప్పకుండా యాడ్ చేసి నేను వీడియో చేస్తాను, లాస్ట్ డేది కూడా. అలా ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్, పర్స్ లాగా తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నా మెయిన్ కోడలికి బ్యాగ్, క్యూట్గా అనిపించింది నాకు, అందుకే తీసుకున్నాను. దానికి ఒక డ్రెస్ పడుతుంది, వాటర్ బాటిల్ అలా చిన్నగా పెట్టుకోవచ్చు కదా అని అయితే తీసుకున్నాను. యాక్చువల్గా పెద్దవి లేవు, లేదంటే నేను కూడా తీసుకునేదాన్ని. అండ్ మా వదినకి ఏం తీసుకోవాలో అర్థం కాలేదు నాకైతే. మమ్మీకి అసలు మా ఇంట్లో ఎవరికి తీసుకోలేదు, మమ్మీ, డాడీ, అన్నయ్య, వదినకి, పాపకు ఒక్కదానికే తీసుకున్నాను. అండ్ ఈ చైన్స్ నచ్చాయి, షెల్స్తో బాగా అనిపించింది. ఎప్పుడు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం, చూడాలి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. మా వాడు మంచిగా కార్ట్లో వేసాడనమాట, కానీ బాగా అనిపించింది. అండ్ నేను మీకు ఇప్పుడు చూపించేంత వరకు అవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని నాకు తెలియదు, నార్మల్గా కీ చైన్సే అనుకున్నాను. అండ్ ఇది ఒకటి షో పీస్ లాగా అనమాట, గుర్తుగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళినందుకు. అది తీసుకున్నాను మా హస్బెండ్. నేను వద్దని చెప్పాను, బ్రేక్ అయిద్దేమో ఎందుకు రిస్క్ అని చెప్పి, బట్ తీసుకున్నారు. అండ్ ఇలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాను, ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి అని చెప్పి. బాగా అనిపించింది నాకైతే, మంచిగా ఉంది, క్వాలిటీ బాగుంది. హ్యాండ్ బ్యాగ్స్ అయితే 2 టైప్స్ తీసుకున్నాను, మొత్తం 4 హ్యాండ్ బ్యాగ్స్ ఏమో తీసుకున్నాను. ఇదైతే వైట్ది నా కోసమే తీసుకున్నాను, ఎప్పుడు యూజ్ చేస్తాను. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ పెరిగిపోతూనే ఉంది నాకు, ఏ ప్లేస్కి వెళ్ళినా బ్యాగ్సే యాడ్ అవుతున్నాయి, అదేంటో కానీ. వైట్గా ఉంది, నేను బ్లాక్గా చేసిస్తానులేండి లాస్ట్కి, అలా ఉంటుంది మన మెయింటెనెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా కీ చైన్స్ తీసుకున్నాడు, 3 సెట్ లాగా వచ్చిందనమాట. ప్రైస్ అయితే నాకు ఏవి ప్రాపర్గా గుర్తులేవు. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే కంపల్సరీ కదా, ఇలా మలేషియాలో ఒకటి అండ్ బాలీలో ఒకటి. బాలీలోది నాకు ప్రాపర్గా అనిపించలేదు, నేనే తీసుకుంటే బాగుండు చూసి అనుకున్నాను. మా హస్బెండ్ బయటకు వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా హ్యాండ్కి స్కేల్ అంటారు కదా, చిన్నప్పుడు మెమరీస్ అనమాట ఇది మాత్రం. మా వాడు తీసుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి మా వాడికి ఆల్రెడీ విరగొట్టాడు చూడండి. ఇప్పుడు వీడియో తీసి పెట్టాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఎయిర్పోర్ట్లో తీసుకున్నాం అనమాట. నేను నార్మల్గా ఏదో చాక్లెట్స్ తీసుకోవాలన్నట్టుగా కాదు, మా వాడికి యూజ్ అయ్యేలా తీసుకుంటాను. ఒక బుక్ వచ్చింది, అండ్ అలాగే క్రేయాన్స్, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ కూడా వచ్చాయి. యాక్టివిటీ అవుతుంది కదా పిల్లలకి మంచిగా, ఊరికే తినడమే కాదు, కొంచెం యాక్టివిటీస్ కూడా చేయాలి కదా అని చెప్పి. ఇందులో జెమ్స్ లాగా వచ్చాయి అనమాట, జెమ్స్, ఇలా బుక్ అండ్ అలాగే పెన్సిల్స్ వచ్చాయి. అండ్ ఇలా డిఫరెంట్ చాక్లెట్స్ కూడా తీసుకున్నాము. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన నేబర్స్కి కానీ, మన రిలేటివ్స్కి కానీ, మన వాళ్ళకి గుర్తుగా ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇలా చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. మేము అలా ఎక్కడికి వెళ్ళినా తీసుకొస్తాము. అండ్ ఇది వచ్చేసి ప్లేన్లో రిటర్న్లో తీసుకున్నాం అనమాట, హైదరాబాద్కి వచ్చేటప్పుడు మలేషియా నుండి. గుర్తుంటుంది కదా అని ఎయిర్ ఏషియాలో ట్రావెల్ చేసినప్పుడు ఎయిర్పోర్ట్ సెట్ అంతా వచ్చిందనమాట. సో ఇదే మా షాపింగ్ లాగా అనమాట. అండ్ నేను ప్యాక్ చేశాను కదా చాక్లెట్స్, ఇవే అనమాట, చాక్లెట్స్ అండ్ కుకీస్. ఇవన్నీ ఒక బాక్స్లో, ఇంకా జిప్లో కవర్స్లో ప్యాక్ చేసేసి అందరికీ ఇచ్చేసామన్నమాట, రిలేటివ్స్ అండ్ నైబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.